ఉమా గారు, ఎవరో వెధవలు మహిళల్ని వేధిస్తున్నారు లేకపోతే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అంటే మనకు ప్రజాప్రతినిధులు ఉన్నారు, మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, లేకపోతే మంత్రులు ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది అని ప్రజల్లో ఒక ధైర్యం ఉండేది. కానీ ఆ ధైర్యాన్ని ఈరోజు పూర్తిగా తీసేశారు. ప్రజాప్రతినిధులే కీచుకుల్లా మారి మహిళల్ని వేధిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ముందుగా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అయితే ముందుగా ఇదంతా చెప్పే ముందు మన భారతదేశంలో స్త్రీలని చాలా గౌరవప్రదంగా మనం భావిస్తా ఉంటాం. దాంట్లో ఒక స్లోగన్ కూడా ఉంది, ఎత్ర నారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పి. ఎక్కడైతే స్త్రీలను పూజింపబడతారో అక్కడ సకల దేవతలు తిష్ట వేసుకుని ఉంటారని చెప్పేసి మనం ప్రతిసారి కూడా అది మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పాలించవలసినటువంటి నాయకులే రక్షించవలసినటువంటి పోలీస్ వ్యవస్థ గాని, టీడీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంత దారుణంగా దాష్టికానికి పాల్పడతా ఉన్నారంటే, మీరు ముందు ప్రోగ్రామ్ కి ముందు అంతా కూడా ఒక లిస్ట్ ప్రకారం మొత్తం చెప్పారు సార్. దాదాపుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 200కి పైగా, దాదాపు ఇందాక చెప్పారు సార్ కూడా, 250కి పైగా క్రైమ్ అనేది జరిగే అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అలాగే 60 మందికి పైగా కూడా చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ చూసుకుంటే 3 సంవత్సరాల పసిపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల పండు ముసలములు, 60 సంవత్సరాలు పైబడినటువంటి పండు ముసలముల వరకు కూడా ఈ రోజు రాష్ట్రంలో రక్షణ భద్రత లేకుండా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో మహిళలు, ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా బిక్కుబిక్కుమనుకుంటా భయాందోళనతో బతుకుతున్నారంటే ఏ మాత్రం కూడా సందేహం లేదు. దీనికి నిర్వచనంగా ఇంకోటి ఏంటంటే సార్, కూటమి ప్రభుత్వంలో ఈ రోజు క్వాలిటీ లిక్కర్ అని చెప్పేసి ఈ రోజు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటనేది కూడా, ఒక మూలాధారం ఏంటనేది కూడా ఆలోచించాలి. ఈ రోజు కోకొల్లలుగా ఎక్కడ చూసినా సరే గుడి పక్కన, బడి పక్కన ఈ రోజు మద్యం అమ్మకాలు కావచ్చు, అలాగే గంజాయి యథేచ్ఛగా పట్టుబట్టడం కూడా మనందరం చూసాం. ఈ నకిలీ సారా కల్తీ లిక్కర్ వల్ల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది, అసలు ఆరోగ్య సంబంధించినటువంటి అవయవాలు కానీ, మరి మందుబాబులకు సంబంధించినటువంటి ఈ రోజు క్వాలిటీ లిక్కర్ అని చెప్పేసి వాళ్ళు సేవించి ఇప్పుడు దాకా ఎంతమంది చనిపోయారు అనే దాని మీద కూడా సమీక్ష చేయాలి సార్. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా పరీక్షలు కూడా నిర్వహించాలి. మరి ముఖ్యంగా చూసుకుంటే మీకు చెప్పిన విధంగా చాలా ఉన్నాయి సార్, చెప్పాలంటే కేసులు కూడా చాలా ఉన్నాయి. మరి వీటన్నిటిపైన కూడా ఉన్నటువంటి నిందితుల పైన చర్యలు కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు సార్. మరి విద్యార్థుల పైన అయితే ఈ రోజు చాలా దయనీయంగా ఇంటి నుంచి మహిళలు కానీ, ఉద్యోగం చేసే మహిళలు కానీ, విద్యార్థినులు కానీ బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారా అనే ఒక భరోసా కూడా లేనటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో ఒక్కొక్కటి తాట తీస్తా మహిళల ఆడబిడ్డల జోలికి వస్తాయని అన్నారు. మరి ఇన్ని జరుగుతుంటే ఏది ఈ ఘటనలు ఒకటి, రెండో ఘటన ఏంటంటే ప్రజాప్రతినిధులే కీచుకులైపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తాట ఇప్పుడు వరకే ఏమన్నా తీశారా? తాట ఎవరిదైనా తీశారా? తీసుంటే ఎన్ని మీటర్లు తీశారు? తీరిపోయింది కదా సార్. అధికారంలోకి రాకముందు యథేచ్ఛగా రాష్ట్రం అంతా తిరిగి సుగాలి ప్రీతి గురించి కానీ, ఏదో మహిళలకి రక్షణ భద్రత కల్పించే ఒక ధీరుళ్లాగా చాలా అవాకులు చవాకులు పేరుతో రాష్ట్రం అంతా తిరిగారు. అలాగే సుగాలి ప్రీతి కేసును ఏ విధంగా ఉపయోగించుకున్నారు, అలాగే మహిళలకి ఏదో చిన్న సందర్భం ఏదైనా జరిగినా సరే, న్యాయం జరిగినా సరే అన్యాయం జరిగినట్టుగా విష ప్రచారం చేసి పదే ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదో మహిళలకి అండదండగా ఉంటాము, వెన్నుముకగా ఉంటాము, మహిళల కల్లి, ఆడపిల్లల కల్లి ఎవరైనా చూస్తే వెన్నులో వణుకు పుట్టాలని చెప్పేసి చాలా పెద్ద మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రశ్నించడమే మానేశారు. మరి దీనికి అర్థం ఏంటనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి సార్. మరి నేతల విషయానికి వస్తే ఈ రోజు కాపాడాల్సినటువంటి నేతలు ఈ రోజు ఏ విధంగా ఉన్నారంటే, మనం ఉదాహరణ చూసుకున్నాం. సంధ్యారాణి గారు ఏ విధంగా మంత్రి అయి ఉండి ఆయన పిఏ చేసినటువంటి నిర్వాహకం అంతా కూడా తెలిసి కూడా దాన్ని ఖండించకుండా, మరి పక్కన ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి దాని గురించి ఆలోచించకుండా అలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి, అలాంటి వాళ్ళకి మద్దతు పలకూడదని చెప్పేసి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అదే విధంగా ఆమె కుమారుడైనటువంటి పృథ్వీ తను కూడా ఏ విధంగా ఆ మహిళలతో చాట్ చేశారు, ఏ విధంగా దుర్భాషలు ఆడారు అనేది కూడా మనం అందరం చూసాం. ఇంత దారుణంగా మంత్రులే ఈ విధంగా సపోర్ట్ చేస్తా ఉంటే మరి ఈ రోజు రక్షణ భద్రత మహిళలకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? అదే విధంగా మహిళలకి రక్షణ భద్రతతో పాటుగా ఈ రోజు అమర్యాదగా ప్రవర్తించడం, మహిళల్ని అవమానపరచడం, చాలా దారుణంగా రోడ్డు కాచి అడ్డుకోవడం గానీ, మన
హారిక గారు వైస్ చైర్పర్సన్ అయినటువంటి హారిక గారి పైన కానీ, అవును. అలాగే మన కుప్ప నియోజకవర్గం సాక్షాత్తు సీఎం గారి నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టు కట్టేసినటువంటి సన్నివేశం గాని, పిఠాపురంలో సాక్షాత్తు ఒక మైనర్ బాలిక, దళిత మైనర్ బాలిక, అవును. టీడీపీ నేత మాజీ కౌన్సిలర్ భర్త ఆటోలో తీసుకెళ్లి ఆ పాపకి మద్యం సేవించి తన పైన లైంగికంగా అత్యాచారం చేసి Yes. ఎన్ని విధాలుగా ఈరోజు జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మరి Right. హోంమంత్రిగా చెప్పుకోబడేటటువంటి వంగలపూడి అనిత గారి విషయానికి వస్తే కనుక, గతంలో ఆవిడ అధికారంలో లేనప్పుడు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆవిడ మహిళల పైన పక్షపాతిగా, మహిళల పైన ఏ చిన్న విషయం జరిగినా సరే పెద్ద ఎత్తున ఇళ్లకెళ్లి కూడా వార్నింగ్లు ఇచ్చినట్టు సన్నివేశాలు ఉన్నాయి సార్. Yes. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దళిత మహిళల పైన చాలా దాష్టికంగా గ్రామాల నుంచి వెళ్ళగొట్టడం కానీ, చీరలు పట్టుకొని లాగుతున్నా సరే, మహిళల్ని ఎంత హింసాత్మకంగా గురి చేస్తున్నా సరే ఏమి చూడనట్టుగా, మరి కళ్ళు కనిపించినట్టుగా, చెవులు వినపడినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. మరి ఈ Yes. రోజు మేకప్ వేసుకున్నంత ఈజీగా ఆవిడ గతంలో చెప్పుకున్నారు, మరి నేను ఏదైతే దళిత మహిళ పక్షపాతిని, మహిళల పక్షపాతిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే నేను ఊరుకోనని చెప్పేసి చాలా చాలా స్వతంత్ర సమరయోధురాల్లాగా మాట్లాడడం జరిగింది. మరి తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటలు ఏమైపోయినాయి సార్? ఆ ప్రశ్నించడం ఎక్కడికి వెళ్ళింది? మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? ఒక హోమ్ మినిస్టర్ గా ఉండి, ఒక మహిళా మంత్రిగా ఉండి, ఈ రోజు మహిళలందరూ కూడా, నేను ఒకటి చెప్తున్నాను సార్, పక్క రాష్ట్రాల్లోకి వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మహిళలకి దాపరిచ్చిందని చెప్తున్నాను సార్. హోంమంత్రి గారికి బాధ్యతలు గుర్తు చేయాల్సిన అవసరం ప్రతిరోజు ఉందేమో అనిపిస్తుంది. మనం మామూలుగా ఉపాధి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తే, ఈ రోజు మహిళల రక్షణ భద్రత కోసం, ఎందుకంటే మనకి 36వ స్థానం ఇచ్చేస్తారు కేంద్ర నివేదిక ప్రకారం, 2వ స్థానంలో ఉండాల్సినటువంటి మన స్థానాన్ని, ఏపీ గౌరవాన్ని అంతా కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ పనితీరును బట్టి మనకి ఇచ్చినటువంటి ర్యాంక్ 36వ స్థానం అంటే అట్టడుగు స్థానానికి ఇచ్చారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, ఎందుకంటే రక్షించాల్సినటువంటి పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ రోజు మహిళలందరూ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్లాల్సినటువంటి కర్మ దాపరిచ్చిందేమోనని నా యొక్క ఉద్దేశం సార్. రైట్. ఎస్ కళ్యాణి గారు, పోలీసులు భరోసా ఇవ్వాలి. ఎవరికైనా అన్యాయం జరుగుతోందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే స్పందించాల్సింది పోలీసులు భరోసా ఇవ్వాలి. అక్కడ వ్యవస్థే అలాంటి భరోసా ఇవ్వకపోతే సీఎం గారు మాట్లాడరు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు, మరి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? ఎక్కడికి వెళ్ళాలి మహిళలు? అదే అర్థం కాని పరిస్థితిలో ఉందండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. హోమ్ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా పనిచేస్తుందంటే, వాళ్ళని ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన సొంత సర్వేలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నాన్ ఫంక్షనింగ్ అని వచ్చిందని మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఇది ఎంత సిగ్గుచేటు! అలా రావడానికి కారణం ఏంటి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది సీఎం, అలాగే హోం మంత్రి గారు. వీళ్ళిద్దరూ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉంది. నాన్ ఫంక్షనింగ్ అని ప్రజల్లో సర్వేలో తేల్చారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అండి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, హోంమంత్రి గారు తన పదవి సరిగ్గా చేయట్లేదు.